బీహార్ బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు ఎవరికి ఏం నేర్పుతోంది? సాధారణ ఎన్నికలు జరిగి 10 నెలలు కాకముందే ఇక్కడ బీజేపీ ఓడిపోవడం దేనికి సంకేతం? ఇది నిజంగానే ఓ మార్పును సూచిస్తోందా, లేక జస్ట్ ఓ బైపోల్స్ రిజల్ట్ గానే చూడాలా? అసలు ఇది ఎన్డీఏకు కాకుండా ప్రతిపక్ష ఆర్జేడీకే ఎక్కువ డేంజర్ సిగ్నల్స్ ఇస్తుందా? 30 రోజుల్లో 30 ఏళ్ల కోట బద్దలు కొట్టా. బంకీపూర్ ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ కామెంట్ ఇది. బీజేపీ ఇప్పటిదాకా ఓడిపోలేదిక్కడ నిజమే. ఎన్డీఏకి డేంజర్ సిగ్నల్స్ అనేంతటి పరాజయం అనుకోవాలా? ప్రతిపక్షం స్థానంలో కొత్త పార్టీ రాకకి సంకేతం కాదా? అసలు ఇది జన్ సూరజ్ పరువు దక్కించిన ఫలితంగా కూడా చూడాల్సిందే. ఒక్క బంకీపూర్లో బీజేపీ ఓడిపోయి జన్ సూరజ్ గెలవగానే వస్తున్న అంచనాలు, అభిప్రాయాలు ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ బీహార్లో ఎన్నికలు జరిగి 10 నెలలే అయ్యింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. ఈ గెలుపు ఓ గేమ్ చేంజర్గా ప్రశాంత్ కిషోర్ వర్ణించవచ్చు. కానీ నిజంగా అంత సీన్ ఉందా అనేది కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడి నుంచే వరుసగా 5 సార్లు నితిన్ నబీన్ బీజేపీ నుంచి ఎన్నికైన సంగతిని కూడా గుర్తుంచుకోవాలి. బీజేపీకి అధ్యక్షుడిగా ఎన్నికై కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లారు కాబట్టే ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో నిజంగా ఏదైనా గుణపాఠం నేర్చుకోవాలంటే ముందు అది అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ కూడా తెలుసుకోవాలి అంటారు. ఇక్కడ కుక్కని నిలబెట్టిన బీజేపీ తరపున గెలుస్తుందంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలో కామెంట్ చేశారని ప్రచారం సాగుతోంది. ఆ కామెంట్కి ఇప్పటి పీకే గెలుపు ఓ చెంపపెట్టు లాంటిది. ఇక ఆర్జేడీ నిలబెట్టిన రేఖా కుమారికి 14,263 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రశాంత్ కిషోర్కి మాత్రమే బీజేపీ ఆర్జేడీ ఓట్లు కలిపినా వాటికంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఇదే విధంగా మిగిలిన చోట్ల కూడా జరిగితే ఇక్కడ ప్రతిపక్షంగా ఆర్జేడీ స్థానంలో జన్ సూరజ్ నిలుస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఆర్జేడీకి పడే సంప్రదాయబద్ధ ముస్లిం ఓట్లలో ఎక్కువ మంది తమ మద్దతు ప్రశాంత్ కిషోర్కే తెలిపారు అంటున్నారు. ఇక ఎన్డీఏ వరకే చూస్తే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ తర్వాత సామ్రాట్ చౌదరిని ఎంపిక చేయడం కొందరికి నచ్చలేదు అంటారు. కుల సమీకరణాల ప్రకారం భూమిహర్ కుర్మీ కులస్తులలో తమకి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ ఉందని చెప్తున్నారు. అదే సమయంలో దాదాపు 50% కుర్మీ ఓట్లు ప్రశాంత్ కిషోర్ కు పడ్డట్లు సమాచారం. ఇవన్నీ గెలుపు తర్వాత వస్తోన్న లెక్కలు కాగా ఈ ఒక్క ఫలితంతో ఎన్డీఏకి ఏదో పెద్ద ముప్పు వాటిల్లుతుంది అనుకోవడం భ్రమ. అలానే అసలు ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఈ ఎన్నికలలోనూ ఓడిపోతే జన్ సూరజ్ అధినేత పరువు పోయేది అనడంలో సందేహం లేదు. సాధారణ ఎన్నికల్లో 0కి పరిమితమై ఇప్పుడు తాను ఓడితే ఆ పరాభవం ప్రభావం మామూలుగా ఉండేది కాదు. అందుకే ఈ గెలుపు పీకేకి ఎక్కువ ఊపిరినిచ్చిందని చెప్పాలి.